ప్రజారోగ్యంతో చెడుగుడు. వైద్య రంగ సంస్కరణల నిర్వీర్యమే లక్ష్యంగా సర్కారు అడుగులు. ఆసుపత్రులకు అత్యవసర మందుల కేంద్రీకృత సరఫరా రద్దు. స్థానికంగా మందులు కొనుగోలు చేసే పాత విధానం పునరుద్ధరణ. ఉన్న ఫలంగా రద్దు. ఆసుపత్రుల్లో గందరగోళ పరిస్థితులు. మందుల సరఫరా నిలిచిపోయి రోగులకు వైద్య సేవలపై ప్రభావం. ప్రజారోగ్యం పైన చెడుగుడు ఆడతారు ప్రజారోగ్యంతో. ఇదివరకు సెంట్రలైజ్డ్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. దాన్ని లేదు సెంట్రలైజ్డ్ అవసరం లేదు, దాన్ని రద్దు చేస్తున్నాం, ఎవడు ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళు కొనుక్కోండి అంటాడు. వాళ్ళు కొంటరా? స్థానికంగా ఉన్న ఆసుపత్రులలో కొనరు. కొన్నట్టు బిల్లులు పెడతారు, దోసుకుంటారు. అల్టిమేట్గా రోగులు ఇబ్బంది పడతారు, ప్రజలు. అదే సెంట్రలైజ్డ్ అయితే అక్కడ నుంచి వస్తూ ఉంటాయి, సప్లై వస్తుంది, ఆ సప్లైని బట్టి పబ్లిక్కి మెడిసిన్స్ ఇస్తారు. ఇవాళ ఏం చేస్తారు, ఏ రీజన్కి ఆ రీజన్, ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతాల్లో కొనుక్కొని మీరే పేషెంట్లకి ఏంటంటే కొన్నట్టు రికార్డులలో చూపిస్తారు, ఆడ పేషెంట్కి సరఫరా చేయరు. ఎవరిని అడగాలి ఇప్పుడు? ఎవరిని ప్రజలు అడగాలి, ప్రశ్నించాలి అంటే ఏం లేదు. ఇదంతా ఏంది ఒక ఎత్తు. మళ్ళీ అందులో కూడా మెడికల్ కొనే దాంట్లోనో ఏజెన్సీలో ఇంకోటో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటారు. వాడు బిల్లులలో కాగితాలలో చూపిస్తారు, కొన్నట్టు పంచినట్టు ఈడ పంచరు. ప్రజల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం ఇది కూడా జరుగుతుంది. దీంతో పాటు ఇది అత్యవసరమైన కార్యక్రమం, దీనిపైన రివ్యూ లేదు. 108 సిబ్బంది కూడా ఈ నెల 25 నుంచి సమ్మె చేస్తామని పిలిపించారు. వాళ్ళ గురించి చర్చలు లేవు. అది కూడా అత్యంత అవసరం. 768 అంబులెన్సులకు సంబంధించిన సేవలు నిలిపే అవకాశం ఉంది. వాళ్ళు గందరగోళంలో ఉండరు. వాళ్ళ గందరగోళాన్ని, వాళ్ళకున్న సందేహాన్ని తీర్చి వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వకపోతే అది కూడా అత్యవసరమైంది.